తూర్పుగోదావరి జిల్లా గోకవరం రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు రేపు బీజేపీలో చేరనున్నారు. ఏపీ బీజేపీ అగ్రనేతల సమక్షంలో ఆయన పార్టీలో చేరుతున్నారు. సుమారు 10,000 మందితో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా పార్టీలో చేరికను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామంటున్న కంబాల శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పాటు కంబాల శ్రీనివాసరావు ఉన్నారు. సార్, మొత్తం పూర్తిగా ఇక్కడ రెడీ అయ్యారా? మీరు దీనికి రేపు మార్నింగ్ ఎన్ని గంటలకి ప్రారంభం కాబోతుంది? దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతుంది? శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు సుపరిచితుడిని. రేపు భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న వైభవం ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో రాసుకోవాల్సిన రోజుగా మిగిలిపోతుంది. రేపు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు చూస్తూనే ఉన్నారు ఈ ప్రాంగణం అంతగా. దీన్ని జర్మన్ షెడ్స్ అంటారు. వీటిని ఇలా తయారు చేయడానికి, అంటే బోరున వర్షం వచ్చినా ఇటువంటి పరిస్థితులు కూడా తట్టుకునే విధంగా జర్మన్ షెడ్స్ అంటారు వీటిని తయారు చేయడానికి దాదాపుగా కొన్ని వందల మంది 15 రోజుల నుంచి రాత్రి మగళ్ళు కష్టపడుతూ చేస్తున్నారు దీన్ని. ఇలాంటి షెడ్స్ నిర్మించడం కానీ, జనరల్గా ప్రమాణోత్సవ సీఎం గారి ప్రమాణ స్వీకారోత్సవాలకు అలాంటి ఉత్సవాలకు జరుగుతూ ఉంటాయి. అలాంటి పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీంట్లో ఇంత వైభవంగా జరగడానికి కారణం అంటే, మేము కొంతమంది టీంతో కలిసి సనాతన ధర్మం మీద, మానవత్వాన్ని ప్రాతిపదికగా తీసుకుని, ప్రథమ భాష్యంగా తీసుకుని జనాల్లో మేమంతా కూడా ప్రూవ్ చేసుకోవడం జరిగింది. అంటే జనాలకి పెద్ద కన్ఫ్యూజన్ పోయింది. మానవత్వమే కులమతాలకు అన్నిటికన్నా ఉత్తమమైంది, రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా అతీతమైంది. మానవత్వంలోంచి ఇవన్నీ పుట్టినాయి. మానవత్వం లేని పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ వ్యర్థమనే విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. దానికి తోడు ముఖ్యమైన నా అనుచరులు ఎవరైతే ఉన్నారో, అయ్యప్ప కానీ, రాంబాబు గారు కానీ, యనకోటి దొర గారు కానీ, కళ్యాణ్ కానీ, అలాగే ముఖ్యమైన వ్యక్తి వర్షాల ప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ కూడా నాకు తోడుగా ఉండడం చాలా సంతోషదాయకం. మేమందరం కలిసిన ఈ పనిని ప్రజలు 3 నియోజకవర్గాల నుంచి, జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల ప్రజలు అసలు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే, ఇప్పుడు దాకా నరేంద్ర మోడీ గారి అంటే అభిమానం, ఉన్న గుళ్ళెల్లో ఉన్న అభిమానం, అలాగే భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళకు ఉన్న అభిమానం, ఇదంతా కూడా ఒక్కసారిగా వాళ్ళ గుండెలోంచి ఆనందంగా పొంగుతూ వచ్చింది. రాముల వారిని ఆయన అయోధ్యలో చేసిన ఆయన పనికి ప్రజలందరి యొక్క అభిమానం ఎలా చూపించుకోవాలో తెలియని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితి ఉన్న అందరికీ కూడా ఇప్పుడు కంబాల శ్రీనివాసరావు ఒక ఆన్సర్గా అయ్యాడు. దానివల్ల అదొకటి. తర్వాత దళితులు, మైనార్టీ వర్గాలకు నేను చేస్తున్న సేవలు చూసి వాళ్ళకు కూడా నిర్ణయించుకున్నారు వాళ్ళు. ఇది ప్రత్యేకమైన చరిత్ర ఏంటంటే, భారతదేశ రాజకీయ చరిత్రలో కానీ, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ ఒక ప్రత్యేకమైన ఒక రిమార్క్గా ఉండిపోతుంది, ఒక ల్యాండ్ మార్క్గా ఉండిపోతుంది. ఎలా అంటే, దళితులు భారతీయ జనతా పార్టీలో చేరడం, మైనారిటీలు భారతీయ జనతా పార్టీలో చేయడం అనేది ఒక చరిత్ర. ఆ చరిత్రను ఇప్పుడు మనం రాయబోతున్నామండి. అంత వైభవంగా జరుగుతుంది. ఎంత వర్షం కురిసినా, ఎలా చేసినా 10,000 మంది పైగా వచ్చే జనాలని కంట్రోల్ చేయడానికి కావాల్సిన వ్యవస్థ అంతా కూడా మన డిఎంఎస్ అనే ఒక మా జగన్నాథాచార్యులకు సంబంధించిన వారి యొక్క బంధువు ఒక ఆయన, ఇలాంటి బాగా చేసే అనుభవజ్ఞులు, వారి సమక్షంలో ఇదంతా చేస్తున్నామండి. ఇదంతా కూడా మేము అన్ని విధాలుగా కూడా ఎక్కడ ప్రాబ్లం వస్తుందని 1కి 100 సార్లు మేము ఆలోచించుకుని, ఆ ప్రాబ్లం వచ్చేదానికి సమస్యల పరిష్కారం ఏంటో అడిగి తెలుసుకుని, ఎలాంటి ప్రాబ్లము రాదు అంటే ఆడవారికి టాయిలెట్లు కానీ, మగవాళ్ళకి కానీ, పిల్లలకు, చిన్నపిల్లలు వస్తే చిన్నపిల్లలకి ఏర్పాటు విషయంలో కానీ, ఇవి ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తాయి 1కి 100 సార్లు ఆలోచించుకుని, ఇక ప్రాబ్లం ఉండదులే అని 100% పూర్తిగా మేము నిర్ణయించుకున్న తర్వాత మేము సంతృప్తిగా ఉన్నప్పుడు దానికి తగ్గ ఏర్పాట్లు అన్నీ పూర్తి అయిపోయినాయండి. ఈ సభా వేదిక ద్వారా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోబోతున్నారని కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ ఏం చెప్పబోతున్నారు మీరు? అంటే ఇక్కడ పార్టీకి కానీ, ఇక్కడ మీ అభిమానులకు కానీ మీరు ఏం చెప్పబోతున్నారు? మీతో పాటు ఎంతమంది పార్టీలో జాయిన్ అయిపోతున్నారు? పార్టీలో జాయిన్ అయ్యడానికి 1000 మంది ఉన్నారు. కానీ కొన్ని పరిమితులు ఉంటాయి కదా. మేడం గారు కొద్దిమందికి మాత్రం, ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆవిడ చేతుల మీద కానీ, ముఖ్యంగా దళిత ప్రముఖులు, మైనారిటీ ప్రముఖులు, అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళకి అందరికీ కూడా మేడం గారే కండువా వేస్తారు. ఇంకా 1000 మందికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఒక సభ మళ్ళీ నిర్వర్తించి మళ్ళీ ఇంకో సభ పెడతాం. దాంట్లో మేము అందరికీ కండువాలు వేస్తాం. సో ఈ విధంగా మేము ముందుకెళ్తున్నామండి. ఇక్కడ గోదావరి జిల్లాలంటేనే మనకి మర్యాదలకు పెట్టింది పేరు. ఇక్కడ మీకు కోసం తరలి వచ్చి మీ అభిమానుల కోసం ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వారికి సంబంధించి ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరు వచ్చినా ముందుగా వారికి కావలసిన మంచినీళ్ళు కానీ, వాళ్ళకి కావలసిన టీ సదుపాయం కానీ, వాడికి టాయిలెట్ సౌకర్యాలు కానీ, ముందు రాగానే పలకరించడానికి కావాల్సిన వాలంటీర్లు కానీ, ఆప్యాయంగా తీసుకొచ్చి కూర్చోబెట్టడం కానీ, భోజన సదుపాయానికి కూడా వాళ్ళకి నాన్ వెజిటేరియన్ భోజనం అరేంజ్ చేయడం జరుగుతుందండి.
వాళ్ళు కూడా తొక్కిసలాట జరగకుండా బ్యారికేడ్ సిస్టమ్ పెట్టి ఒక వ్యక్తి భోజనం చేయాలంటే ఒక బ్యారికేడ్లోంచి వెళ్ళే రావాలి. అది దానివల్ల తొక్కిసలాట జరగదు. అటువంటి సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నాం. ఒక్కసారి భోజనాలకు వెళ్తే కూడా ఎంతమంది వెళ్ళినా కానీ అక్కడ తొక్కిసలాట జరగకుండా ఉండే విధంగా మేము బ్యారికేడ్స్ ఏర్పాటు చేసాం. ఆ బ్యారికేడ్లోంచి వెళ్ళి ఒక్కొక్కరుగా వెళ్ళి భోజనం తెచ్చుకోవాలి. ఒకసారి భోజనం తెచ్చుకున్న వ్యక్తి రెండోసారికి మళ్ళీ లోపలికి వెళ్లాల్సిన పని లేదు. వేరే చోట వాళ్ళకి కావాల్సిన సాంబార్ కానీ అన్నం కానీ వేరే చోట జరుగుతుంది. అలాగా సిస్టమ్ ప్రకారం చేసుకుంటూ అనుభవజ్ఞుడైన డిఎంఎస్ నేతి భాస్కర్రావు గారి యొక్క ఆధ్వర్యంలో ఎక్కడ కూడా ఎటువంటి లోపం జరగకుండా ఏర్పాట్లు మాత్రం పూర్తవుతున్నాయి. చివరిగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు నాడు, జయంతి రోజు నాడు మీరు బీజేపీలోకి అడుగు పెడుతున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, అదేవిధంగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఇతర బీజేపీ నాయకులంతా కూడా వచ్చి వారి సమక్షంలోనే కంబాల శ్రీనివాసరావు కాషాయం కండు కప్పుకునేందుకు కూడా సిద్దమవుతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా ఇక్కడ పూర్తయిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.